వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు ఆరోగ్యకరమైన కరివేపాకు కషాయం అలాగే మెంతాకు కషాయం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కరివేపాకు కషాయం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్లో 1 గ్లాసు వాటర్ వేసుకొని గుప్పెడు కరివేపాకును వాష్ చేసుకుని వేసుకోవాలి. ఇలా గుప్పెడు తీసుకోవాలి. 3 నుంచి 5 నిమిషాలు మరగబెట్టుకోవాలి. 3 నుంచి 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత గ్లాసులోకి వడకట్టుకుందాం. కరివేపాకు కషాయం రెడీ అయ్యింది. ఇలాగే తాగొచ్చు, లేదంటే కొద్దిగా నిమ్మరసం పిండుకొని కూడా తాగొచ్చు. దీనిని ఉదయం పూట తాగినట్లయితే మంచిది. ఇప్పుడు మెంతికూరతో కషాయం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్లో 1 గ్లాసు వాటర్ వేసుకొని గుప్పెడు మెంతికూరను బాగా వాష్ చేసుకొని ఈ వాటర్లో వేసుకుందాం. మూడు నుంచి 5 నిమిషాలు మరిగించుకోవాలి. 3 నుంచి 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత గ్లాసులోకి వడకట్టుకుందాం. మెంతికూరతో కషాయం రెడీ అయ్యింది. దీనిని ఇలాగే తాగొచ్చు, లేదంటే నిమ్మరసం వేసుకుని కూడా తాగొచ్చు. కరివేపాకుతోనూ అలాగే మెంతాకుతో కషాయం రెడీ అయ్యింది. కదర్వాలి గారు చెప్పినట్లుగా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.